ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. కానీ ఈ మధ్య కాలంలో పెళ్ళైనటువంటి కొన్ని రోజుల్లోనే వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోలేక అయినటువంటి ఒకటి రెండు గొడవలకే ఇలానే ఉండిపోతుందేమో జీవితం అని చెప్పి భయంతో ముందుగానే విడాకులు తీసుకుంటున్నారు. ఇలాంటి జంటలు కోకొల్లలుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ కోర్టు దగ్గర జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, విడాకుల చివరిలో వచ్చినటువంటి ఒక ట్విస్ట్ ఇప్పుడు అందరినీ ఎవరైతే విడాకులు తీసుకుంటున్నారో వాళ్ళందరినీ ఆలోచింపచేసేలా చూస్తుంది. అయితే జీవితం ఏ మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. విడిపోయిన బంధాలు కేవలం ఒకే ఒక ఘటనతో ఎలా మళ్ళీ కలుస్తారో ఎవరూ చెప్పలేరు. శిఖా సౌరభ్ల విడాకుల కేసు చివరికి ఎలా హ్యాపీగా ముగిసిందో ఒక్కసారి ఈ ఇన్సిడెంట్ మొత్తం వినండి. ఢిల్లీకి చెందినటువంటి శిఖా సింగ్ సౌరభ్ 2020లో వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొద్ది రోజులకు భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇక అతని మీద వరకట్నం కేసు పెట్టింది శిఖా. దీంతో శిఖా తండ్రి ఈ కేసు కోసమే తన దగ్గరున్నటువంటి డబ్బు మొత్తాన్ని లాయర్ల ఫీజు కోసం, కోర్టు ఖర్చుల కోసం ఖర్చు చేసేవాడు. ఇక ఈ ఒత్తిడిలో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఎలా అంటే కనీసం ఆయన దగ్గర చికిత్స చేయించుకోవటానికి కూడా డబ్బులు లేకుండా పోయాయి ఆ కోర్టుల చుట్టూ తిరిగి. ఒకవైపు కూతురు కాపురం చెడిపోతుందనే బాధ, మరొక వైపు ఖర్చులకు డబ్బు సమకూర్చలేక నానా ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయనకు గుండెపోటు వచ్చింది. తీవ్రమైన పరిస్థితుల్లో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చేసేదేమి లేక వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేక. నిజానికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళటానికి వారి దగ్గర డబ్బులు లేవు. తన తండ్రి బతుకుతాడో లేడో అని హాస్పిటల్లో శిఖా ఏడుస్తూనే ఉంది. ఇక ఈ విషయం కాస్త శిఖా భర్త సౌరభ్కి తెలిసింది. ఈ విషయం తెలియగానే వెంటనే శిఖా భర్త ఆ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాడు. తన మామగారిని అక్కడి నుంచి తీసుకెళ్లి గూర్గావ్లోనే అతిపెద్ద ఆసుపత్రి అయిన మేదాంత గ్రూప్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాడు. ఇక దాని తర్వాత శిఖా తండ్రి కోలుకున్నాడు, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టులో ఏదైతే ఢిల్లీ కోర్టులో వీళ్ళు గత కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా అని చెప్పాలి నానుతున్నటువంటి ఈ విడాకుల కేసు ఒక కొలిక్కి వచ్చేసింది. ఇక వీళ్ళకి విడాకులు మంజూరు చేసే దశకు వచ్చింది. ఇక తదుపరి విచారణకు ఇటు శిఖా హాజరు కావాల్సి వచ్చింది. ఇక ఆమె కోర్టుకు చేరుకుంది. కోర్టుకు చేరుకోగానే విడాకుల కాగితాలన్నింటినీ ముక్కలుగా చింపేసింది. తన భర్తను కౌగిలించుకొని చిన్న పిల్లల ఏడ్చేసింది. చూస్తున్నారు కదా ఏ విధంగా. ఇక ఎవరో సెల్ ఫోన్లో ఈ చిత్రాన్నంతా కూడా వీడియో క్లిప్స్ ద్వారా తీశారు. తర్వాత ఇప్పుడు ఈ వీడియో క్లిప్స్ పోస్ట్ చేస్తే అది కాస్త వైరల్ అయింది. కానీ చిన్న కారణాలతో విడిపోతున్న జంటలకు ఇప్పుడు ఇదొక ఆదర్శంగా నిలుస్తుందని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనం ఈ మధ్య కాలంలో అంటే చిన్న గొడవలకే విడిపోతున్నటువంటి జంటలు పెరిగిపోతున్న తరుణంలో అంటే ఒక టఫ్ సిచ్యువేషన్, అంటే భర్త భార్యకు తోడుంటారు అంటారు, భార్యను భరించగలిగిన వాడే భర్త అంటారు. ఈ రకంగా కూడా భార్యాభర్తల బంధానికి సంబంధించి అనేక సూక్తులు కానీ లేకపోతే ఉదాహరణలు కానీ గత కొన్నాళ్ళుగా కూడా మన మధ్య అంటే పెద్దలు చెబుతున్నప్పటికీ కూడా ఈ మధ్య ఇటువంటి ఘటనలు పెరిగిపోతూ ఉండటంతో ఇప్పుడు ఈ వీడియో వైరల్ కావడంతో చాలా మంది విడాకులు తీసుకునే వాళ్ళు కానీ లేకపోతే నెటిజన్స్ దీని మీద పలు రకాలుగా కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇక మీరేమంటారు ఈ ఘటన గురించి అనేది మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి.